డీటెయిల్ చూస్తే నేపాల్ టిబెట్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. లుబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భారత్లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో తీవ్ర ప్రకంపనలు నమోదయ్యాయి. బీహార్లోని పాట్నాతో పాటు పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. భారత్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లో భూ ప్రకంపనలు వచ్చాయి. చైనాలో భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భూ ప్రకంపనలతో జనం భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలు రోడ్లపైకి పరిగెత్తారు. వాటిక భూకంప తీవ్రతకి సంబంధించి మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, భూకంపం వల్ల భారత్లోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించినట్టు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.1గా కూడా వచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? చందు, ఈ రోజు ఉదయం 6:35 చైనా అంటే టిబెట్ నేపాల్ భాగంలో ఉన్నటువంటి జిజాంగ్ అనేటువంటి స్థలము, ఈ స్థలం కేంద్రంగా ఈ రోజు ఉదయం 6:35 భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ తీవ్రతనంతటిని కూడా వెల్లడించింది. అయితే ముఖ్యంగా ఈ భూకంప తీవ్రత అటు చైనాలో కానీ ఇండియాలో కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది. కానీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు ప్రాణ నష్టం జరిగినట్లు కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. అయితే ఉదయం సంభవించినటువంటి ఏదైతే 6:35 సంభవించిన తర్వాత గంట లోపలే దాదాపు 6 భూకంపాలు సంభవించినట్లు కూడా భూకంప కేంద్రం అంటే ఏదైతే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. అయితే ఇక్కడ మనకు ఏదైతే ఉదయం సంభవించినటువంటి భూకంపంతో ఢిల్లీలో ప్రాంతాలు, అటు బీహార్ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, నేపాల్ ఏదైతే ఎత్తు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లు తీవ్రంగా అంటే కంపించడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై బయటికి వచ్చినటువంటి సందర్భాలు కూడా అక్కడ పబ్లిక్ అంతా కూడా చెప్తున్నటువంటి సందర్భాలు. మరొక వైపు ఇక్కడ ఏదైతే ఢిల్లీ ఎన్సీఆర్, తర్వాత మనకు ఫరీదాబాద్, గుర్గావ్, నోయిడా, తర్వాత బీహార్ రాష్ట్రాల్లో ఈ ప్రాంతాలంతా కూడా దాని తీవ్రత కనిపించింది. అయితే ముఖ్యంగా అక్కడ అంటే ఏదైతే ఎఫెక్ట్ నేపాల్ లో కనిపించినటువంటి ఎఫెక్ట్ ఇక్కడ ఢిల్లీలో అంత తీవ్రంగా మాత్రం ఇక్కడ కనిపించలేదు. అయితే దీని ప్రభావంతో అక్కడ చైనా, నేపాల్ కి తర్వాత చుట్టూరా ఉన్నటువంటి బీహార్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి భయభ్రాంతులకు గురైనారు. అయితే ఉదయము ఒక గంటలో 6 సార్లు కంపించినట్లుగా అంటే ఏదైతే భూకంప కేంద్రము ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు కూడా ఉదయము జిజాంగ్ ప్రాంతం నుంచి 4.7, తర్వాత మరికొద్ది సెకండ్లలోనే 4.9గా మరొక రెండో భూకంపం కూడా సంభవించడము. అటు ఈ ప్రజలందరూ కూడా మొత్తం అందరూ కూడా ఇల్లంతా ఖాళీ చేసి బయట ఏదైతే ఖాళీ ప్లేస్ లో వచ్చేసేసి వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి వార్తలు మాత్రం వినపడుతుంటాయి. కానీ ఎప్పుడు కూడా మనకు ఈ చైనా తర్వాత ఈ నేపాల్ సరిహద్దులోనే దాదాపు ఒక 6 నెలల క్రితం కూడా ఇలాంటి భూకంప తీవ్రత అంటే 6 తీవ్రతతో వచ్చినటువంటి భూకంపము దాదాపు 6 నెలల కిందట కూడా వచ్చింది. అప్పుడు కూడా ఇది మనకు నేపాల్ కి తర్వాత బీహార్ కి సరిహద్దుల్లోనే ఈ భూకంపం వచ్చింది. కానీ గత 29 సంవత్సరాలు అంటే ఎప్పుడు కూడా ఇంత తీవ్రతతో వచ్చినటువంటి భూకంపం మాత్రం గత 29 సంవత్సరాలు ఇది మొట్టమొదటి భూకంపం అని చెప్పవచ్చు. అంటే ఇంతకు ముందు కూడా చాలా భూకంపాలు వచ్చాయి, కానీ 5 తీవ్రతతో తర్వాత 6 తీవ్రతతో మాత్రమే భూకంపాలు వచ్చాయి. కానీ ఈ రోజు వచ్చినటువంటి భూకంప తీవ్రత మాత్రము 7.1గా నమోదైంది. అయితే ఇక్కడ దీంతో ఢిల్లీలో ఉన్నటువంటి చుట్టూరు ఢిల్లీ ఎన్సీఆర్ ఈ ప్రాంత ప్రజలకు కూడా కొంత భూమి కంపించినట్లుగా మాత్రం వాళ్లకు అనిపించింది అన్నటువంటి వార్తలు మాత్రం వినపడుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి తీవ్రత సంభవించలేదు. కానీ ఇప్పటికీ కూడా నేపాల్ మనకు టిబెట్ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఇప్పటికీ కూడా బయటనే ఉన్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇళ్లలో కూడా వెళ్ళడానికి కూడా భయపడుతున్నటువంటి వార్తలు వినపడుతుంది. కానీ అక్కడక్కడ కూడా ఇంటి యొక్క అద్దాలు కూడా పగిలి అంటే ఇంటి అద్దాలు పగిలి తర్వాత వాళ్ళ యొక్క డోర్స్ అంతా కూడా పడిపోయినటువంటి కొన్ని వార్తలు మాత్రం అందుతుంది. కానీ ఇంకా
మనకి ఇన్ఫర్మేషన్ అందే ఉంది. ఎక్కడైనా తీవ్రమైనటువంటి భూకంపం సంభవించి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏమైనా సంభవించింది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ రావడానికి మరికొంత సమయం పడుతుంది. రైట్ కళ, థ్యాంక్ యూ.